అది నేనే. ఎవ్వరు కంగారు పడొద్దు. ప్లీజ్ అన్‌సబ్‌స్క్రైబ్ అయితే కొట్టేసుకోవద్దు. మొహం గలీజ్‌గా ఉందని జెప్పి. ఏదో చేద్దామని ఏమి చేయలేక ఇలా క్లీన్ షేవ్ చేసుకుంటా ఉంటా. నాకది అలవాటే ప్రతిసారి. కొన్ని రోజులు తట్టుకోండి, భరించండి. వీలైతే లైక్ చేసి వీడియోని మీ ఒపీనియన్ కామెంట్ చేసేసి ఫోన్ అటు తిప్పేసి వినండి. ఓకేనా? డే 5 ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు బాటమ్‌లో ఉన్నారు? ఎవరు ఓటింగ్ డ్రాప్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. మార్కెట్‌లో రోహిత్ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. మామూలుగా కూడా కాదు. అనుకున్న దానికంటే ఇంకొంచెం గట్టిగానే వినిపిస్తుంది. ఫస్ట్ సీజన్ 'అగ్ని పరీక్షలో' కూడా ఒక కంటెస్టెంట్ పేరు ఈ రేంజ్‌లో వినిపించడం అనేది మేబీ ఈ సీజన్‌లోనే జరుగుతుందనుకుంటా. మామూలు విషయం గూడా కాదు. ఎందుకంటే జీరో ఫాలోవర్స్ తోటి వచ్చిన ఒక కంటెస్టెంట్ ఇలాంటి కంటెస్టెంట్‌లు ఓకే. ఇద్దరు ముగ్గురు వచ్చున్నారు. జీరో ఫాలోవర్స్ తోటి అప్పుడే ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు. బట్ ఈ పర్సన్‌కి ఇప్పటివరకి పీఆర్ లేదు. ఇతని పేజ్‌లో ఇప్పటికి ఇతనికి ఫాలోయింగ్ మేబీ అరౌండ్ ఒక 22,000 ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. ఇతని పేజీని ఏ పీఆర్ టీము మెయింటైన్ చేయట్లేదు. ఇట్స్ క్లియర్. మేబీ ఈయన ఐటీ సెక్టార్ నుంచి వచ్చున్నాడు కాబట్టి, ఈ పర్సన్ వీళ్ళ ఐటీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మేబీ వాళ్ళు ఈ పేజ్‌ని హ్యాండిల్ చేస్తున్నట్టున్నారు. ఇతని పేజ్ ఓపెన్ చేసి చూస్తే చాలా క్లియర్‌గా అర్థమైద్ది. రివ్యూయర్స్‌కి గాని ఒకటి, ఆ పీపుల్స్ లవ్ అని సంథింగ్ ప్రోమోస్‌లో మనోడు కనిపించిన క్లిప్స్ గాని ఇవన్నీ హైలైట్స్‌లో పెట్టున్నారు చాలా క్లియర్‌గా. అండ్ ఇతని ఏవైతే డిజైనర్ పేజెస్ కూడా పోస్ట్‌లు కూడా అవి చాట్‌జీపీటీ త్రూ చేస్తున్నట్టున్నారు తప్పితే నార్మల్ డిజైనర్స్ చేస్తున్నవి లేదు. మామూలుగా అయితే పీఆర్‌లు డిజైనర్ పోస్ట్‌లు చాలా గట్టిగా చేయిస్తారు. అండ్ పీఆర్‌లు చేసే పీఆర్ టీములు పెట్టే వీడియోస్‌కి మనం షేర్ చేసుకున్న వీడియోస్‌కి చాలా తేడా ఉంటది. ఫ్యాన్ పేజెస్ కొన్ని జెన్యూన్‌గా చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటదనమాట. సో, మనోడి పేజ్‌నైతే అట్ ప్రెజెంట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నట్టున్నారు. ఇంకా పీఆర్ టీమ్ దగ్గరికి మనోడు ఇంకా రీచ్ అవ్వలేదని నాకు చాలా గట్టిగా, బలంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక 8 మంది కంటెస్టెంట్స్‌కి ఒక ఇద్దరు పీఆర్‌లని చెప్పి నేను నిన్న గూడా చెప్పా వీడియోలో. అయినా కూడా రోహిత్ పేరు చాలా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే అతన్ని అగ్ని పరీక్షలో ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బికాస్ ఆఫ్ లాస్ట్ టైమ్ కళ్యాణ్ గెలవటం వలన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అగ్ని పరీక్ష చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఓటేసిన వాళ్ళు సరే ఈసారి ఎవరొస్తారో ఏంటి అనే చిన్నపాటి ఇంట్రెస్ట్ ఉంటది. దాంతో పాటు ఫుల్ ఆన్ మనకి బయట కావాల్సినంత వైరల్ అవుతుంది కంటెంట్ గూడా. సో, మనకి కాంట్రోవర్సీలు గూడా జరుగుతున్నాయి కాబట్టి. సో, అలాంటి టైంలో రోహిత్ అనే పర్సన్‌ని చాలా గట్టిగా, చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. దట్ టూ అభిజిత్ అనే పర్సన్ బ్యాకప్ చేశారు ఈ పర్సన్‌ని. సో, అభిజిత్ ఒక పర్సన్‌ని ఎప్పుడూ బ్యాకప్ చేయలేదు. మరి ఈ సీజన్‌లో చాలా గట్టిగా ఒక పర్సన్‌ని బ్యాకప్ చేస్తున్నాడంటే, ఇతనిలో ఏదో విషయం ఉంది. అందుకని అభిజిత్ ఇంత గట్టిగా, బలంగా ఇతని వెనక నిలబడున్నాడు. ఇతన్ని పుష్ చేస్తున్నాడు అని ఆడియన్స్‌కి అనిపించినప్పుడు డెఫినెట్‌లీ ఇతన్ని క్లోజ్‌గా వాచ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఇతని బిహేవియర్ కానీ, ఇతని యాటిట్యూడ్ కానీ, ఇతను మాట్లాడే విధానం కానీ సో, ఇతన టాస్క్‌లని అర్థం చేసుకునే విధానం కానీ, ఇతను పాయింట్స్ పెట్టే విధానం కానీ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో, నిన్న ఎపిసోడ్‌లో ఇప్పటివరకు మనోడు మాట్లాడలేదన్నప్పుడు 'రాఘవేంద్ర రావు' గారిది ఒక షో ఉంటది. ఈటీవీలో వస్తుంటది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది అన్నట్టు మనోడు నిన్న మాట్లాడాడు. మాట్లాడటం మామూలు ఇంపాక్ట్ కాదు. నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చాడు. చాలా గట్టి ఇంపాక్ట్ ఇచ్చాడు. అది రామకృష్ణ ఆ పాయింట్స్ మాట్లాడటము, దానికి మనోడు కౌంటర్ పార్ట్ ఇవ్వటము. ఆ కౌంటర్ పార్ట్‌లో నార్మల్‌గా మనోడు నిన్న చేసింది ఆహ్, అగ్రెసివ్‌గా సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్నాడు. మామూలుగా సెల్ఫ్ ఎలివేషన్‌లు ఎప్పుడు క్రింజ్‌గా కనిపిస్తాయి చాలా మందికి. బట్ ఈ సెల్ఫ్ ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వై? బికాస్ పాయింట్ ఉంది. అగ్రెషన్‌గా మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర పాయింట్ ఉందనుకోండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. సో, దానికి తగ్గట్టే బీజీఎమ్స్ పడ్డాయి ఎడిటెడ్ వెర్షన్‌లో. కాబట్టి నెక్ అది హైలైట్ అయింది. ఈవెన్ దో 'బిగ్ బాస్' హౌస్‌లో ఇలాంటివి కమర్షియల్ థింగ్స్ ఏమి ఉండవు. బీజీఎమ్స్ అలాంటివి ఏమి ఉండవు. మనం లైవ్‌లో నార్మల్‌గా చూస్తా ఉంటాం. చాలా రస్టిక్‌గా కనిపిస్తా ఉంటది. సో, అలాంటప్పుడు కూడా ఈ పర్సన్ మాట్లాడగలుగుతాడా అని ఆలోచించినప్పుడు ఇతని దాంట్లో పాయింట్ ఉంది. ఊరికనే బీజం లేపారనుకోండి లోపలికొచ్చాక బిస్కెట్ అయిపోతారు. అలా బిస్కెట్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. అలా కాదు. బట్ ఈ పర్సన్ మాట్లాడిన దాంట్లో వాలిడేషన్ ఉంది ఆ పాయింట్‌లో. సో, కాబట్టి డెఫినైట్‌లీ ఇతన్ని హౌస్‌లో చూడొచ్చు. ఎంత రేంజ్‌లో హౌస్‌లో చూడొచ్చు అంటే నేను చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి. హౌస్‌లోకొచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఇతనితో క్లోజ్‌గా ఉండాలి. ఇతనితో మాట్లాడాలి. ఇతనితో ర్యాపో మెయింటైన్ చేయాలి అనే రేంజ్‌కి ఈ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయే లోపు ఇతను వెళ్తాడు. మార్క్ మై వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఈవెన్ దో అది వర్షిని కూడా అవ్వచ్చు. వర్షినికి మనోడికి ర్యాపో కుదరొచ్చు. వర్షిని మనోడితో ఉండొచ్చు. లేకుంటే అసలు 'బిగ్ బాస్' టీమే వర్షినిని, మనోడిని ఆ ఇద్దరిని కలిసి ఉండేలాగా కూడా ప్లాన్ చేయొచ్చు లోపలికెళ్ళిన తర్వాత. సో, ఆ విధంగా మనోడి
ట్రాక్ రికార్డు కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో, అండ్ టాప్‌లో ఉన్నాడు. నో డౌట్ ఇన్ దట్ ఫస్ట్ పొజిషన్‌లో రోహిత్ కనిపిస్తా ఉన్నాడు. వితౌట్ పీఆర్ అని చెప్పి అర్థమవుతా ఉంది. ఎందుకంటే చాలా పేజెస్‌లో రోహితే టాప్‌లో ఉన్నాడు. దాని తర్వాత చరణ్. సో, చరణ్ ఓటింగ్ కూడా టాప్‌లో కనిపిస్తా ఉంది. చరణ్‌లో ఉన్న హైలైట్ థింగ్ ఏంటంటే, సో, బుద్ధి లేదా అని ఒక మాట మాట్లాడాడు. మన మిథిలేష్‌ని పట్టుకొని ముందు ఎపిసోడ్‌లో. ఈరోజు ఎపిసోడ్‌లో ఆర్‌కే తోటి నువ్వు నీ కెప్టెన్ ముచ్చట్లేసుకుంటావంటారు. పనికిమాలిన ముచ్చట్లు, సోది ముచ్చట్లు ఏదో మాట్లాడాడు. ఇంత గో విత్ ఎ ఫ్లో మాటలు మాట్లాడుతున్నప్పుడు సో, ఇలాంటి మాటల్ని బేసిక్‌గా బుద్ధి లేదా అనే మాట డెఫినెట్‌లీ 'బిగ్ బాస్' హౌస్‌లో అఫెండ్ చేస్తారు. ఖచ్చితంగా అఫెండ్ అయిద్ది. ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా అఫెండ్ అవుతారు. 'నాగార్జున సార్' వచ్చి మాట్లాడతారు. ఇయన్నీ జరిగిద్ది. బట్ అగ్ని పరీక్షలో దీన్ని ఎవరు కనీసం ఖండించను కూడా ఖండించలేదు అక్కడెవరు. సో, మనోడేంటి ఇలాంటి మాటలు కూడా మాట్లాడొచ్చు. ఏమో 'బిగ్ బాస్' హౌస్‌లో పట్టించుకోరేమో, ఇక్కడ కూడా పట్టించుకోలేదు కదా! అనే థాట్‌లో కూడా మనోడుంటాడు. అండ్ తనకేవైతే ఎలా అయితే మాట్లాడతాడో అలాగే మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడాలి, ఇలా ఇంత కొలతేసి మాట్లాడాలి. సో, ఈ పదాలు ఇక్కడ ఉపయోగించొచ్చు, ఉపయోగించకూడదు అనేది లేకుండా సో, నార్మల్‌గా గో విత్ ద ఫ్లో లాగా మాట్లాడుతున్నారు. సో, ఇలాంటివి వ్యక్తి 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగే మాట్లాడితే అందరూ అక్కడ తీసుకోవాలని రూల్ లేదు కాబట్టి, సో, కొంతమంది అఫెండ్ అయినప్పుడు సో, ఇతను ఎలా రియాక్ట్ అవుతాడనేది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ ఇతనిలో ముఖ్యంగా నచ్చేదంటే ఆ స్మార్ట్‌నెస్ నచ్చుద్ది. అంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టు మాట్లాడతాడు. ఏదో ఒకటి మధ్యలో వచ్చి పాయింట్స్ పెడతాడు. ఎంటర్‌టైనింగ్‌గా మాట్లాడతాడు. కామెడీగా కూడా మాట్లాడతాడు. ఈ పర్సన్ చూడడానికి చాలా గుడ్ లుకింగ్‌గా ఉంటాడు. సో, కాబట్టి ఈ పర్సన్ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చేదానికి కూడా చాలా హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓటింగ్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. అండ్ తర్వాత మనం రెగ్యులర్‌గా మాట్లాడుకునేది అమన్ గురించి మాట్లాడుకుంటాం. రాజ్‌కుమార్ గారి గురించి మాట్లాడుకుంటా ఉంటాం. బట్ అమన్, రాజ్‌కుమారి ఓటింగ్ తగ్గుతుంది. బట్ ఇన్ మై ఒపీనియన్ నాకున్న అప్డేట్స్ ప్రకారం అమన్ హౌస్‌లో ఉంటాడు. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకు అమన్ హౌస్‌లో ఉంటాడంటే ఒక్కొక్కసారి అమన్ ఏం మాట్లాడతాడు, ఎలా బిహేవ్ చేస్తాడనేది అమన్‌కే తెలియట్లేదు. అమన్‌లో ఒక అపరిచితుడున్నాడు. ఒక రామం ఉన్నాడు. రెమో ఇంకా కనిపించలేదు. ఈళ్ళిద్దరైతే అప్పుడప్పుడు కనిపిస్తా ఉంటారు. మేబీ రెమో కూడా కనిపిస్తాడేమో చూడాలి ఇన్ ఫ్యూచర్. ఇప్పటికైతే రెమో కనిపించలేదు. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు అమను. ఎప్పుడు ఏ క్షణం ఎలా మాట్లాడతాడో తెలియదు. టూ మచ్ అగ్రెసివ్ ఉంటది. ఆ అగ్రెసివ్‌లో ఒక్కొక్కసారి పాయింట్ ఉంటది. ఒక్కొక్కసారి పాయింట్ ఉండదు. బ్లైండ్‌గా మాట్లాడేస్తూ ఉంటాడు. సో, ఇలాంటి టిపికల్ నేచర్ ఉన్న ఒక క్యారెక్టర్ కూడా హౌస్‌లో ఉండాలి. ఉంటేనే కదా ఎదుటి కంటెస్టెంట్స్ ఎఫెక్ట్ అయ్యేది. మనోడు ఏం మాట్లాడుతున్నాడు, మనోడికి ఏంటి అసలు అనేది తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తుంటారు ఒక్కొక్కసారి. అలా అని చెప్పి అన్ని సార్లు అని చెప్పను గానీ, ఒక్కొక్కసారి అలాగే కనిపిస్తుంటాడు అమన్ నాకు. బట్ ఇలాంటి నేచర్ ఉన్న కంటెస్టెంట్ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలని చెప్పి నేను పర్సనల్‌గా చాలా బలంగా కోరుకుంటా ఉన్నాను. అమన్ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలి. బట్ ఓటింగ్ అయితే డ్రాప్ అవుతా ఉంది. సో, దానికి రకరకాల కారణాలున్నాయి. ఈ ఎలిగేషన్స్ రావటము, ఇలాంటి కాంట్రోవర్సీస్ రావటము. బేసిక్‌గా ఈ కాంట్రోవర్సీస్ ప్లస్ అవ్వాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మైనస్ అవుతున్నాయి. ఎందుకు అంటే, సో, నార్మల్‌గా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓట్లేస్తే ఉండేవాళ్ళు. ఖచ్చితంగా. ఎప్పుడైతే ఇలాంటిది హైలైట్ చేశారో, సో, దీనివల్ల ఏమైద్దంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది, మెజారిటీ అని చెప్పను. సో, డిజోన్ జేసుకోవడం గూడా అంటే లైక్ ఎందుకు మనం ఓటేయటం, మన పేరు ఎక్కడైనా కనిపించినా ఆఫ్‌లైన్‌లో గానీ, మనకి ఇబ్బందయిద్దేమో, మనోడికి ఇబ్బందయిద్దేమో అన్న థాట్స్‌లో గూడా చాలామందుంటారు. ఈ కాంట్రోవర్సీస్ వస్తున్నాయి కాబట్టి. ఎందుకంటే పాపం అసలే ఆ అబ్బాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలా కాంట్రోవర్సీస్ ఆ అబ్బాయి చుట్టూ తిరుగుతా ఉన్నాయి. సో, ఎందుకు మనం అడిషనల్‌గా ఆ అబ్బాయికి ఒక బర్డెన్ ఇవ్వడం అని కళ్యాణ్ ఫ్యాన్స్ గూడా ఆలోచిస్తూనుండొచ్చు. సో, అందుకనే డే 1 కళ్యాణ్ గురించి, మనోడి గురించి తెలిసినప్పుడు చాలా పెద్ద పెద్ద పేజెస్‌లో ఓటింగ్ అమన్‌కి బీభత్సంగా కనిపించింది. సో, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రోహిత్ కనిపిస్తా ఉన్నాడు. బికాస్ ఆఫ్ ఇదే రీజన్ అయ్యుండొచ్చని నా స్ట్రాంగ్ ఫీలింగ్. దాని తర్వాత రాజ్‌కుమారి ఓటింగ్ గూడా తగ్గిందండి. సో, రాజకుమారి గారికి గూడా ఓటింగ్ పడుతుంది అని రాజకుమారి గారికి మనం ఫస్ట్‌లో అనుకున్నాం గానీ, బట్ రాజకుమారి గారు నిన్న, ఈరోజు ఎపిసోడ్‌లో ఇరగదీశారు. మాట్లాడారు, బాగా ఆడారు, చేశారు. అండ్ ఆ స్ట్రెంత్ గేమ్‌లో కూడా ఆవిడ చాలా వరకు నిలబడ్డారు. చాలా గట్టిగా నిలబడ్డారు ఆ పర్సన్. బట్ రాజకుమారి గారిలో సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అని ఆడియన్స్ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకేమనిపిస్తుందంటే, మొన్నటి వరకు రాజ్‌కుమార్ గారు చాలా న్యాచురల్‌గా బిహేవ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అది కొంచెం ఆర్టిఫిషియల్‌గా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆవిడ నెక్స్ట్ 3 ఎపిసోడ్‌లు, 2 ఎపిసోడ్‌లో దుల్లా కొడుద్ది. మామూలుగా కొడదు. నెక్స్ట్ చించారేస్తదనమాట. మళ్ళీ ఆవిడ ఓటింగ్ పెరుగుద్ది. ఆవిడ 'బిగ్ బాస్' హౌస్‌లోకి కూడా వచ్చేదానికి కూడా ఛాన్సెస్ హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఈరోజు ఎపిసోడ్‌లో బాగా హైలైట్ అయిన పర్సను, బాగా మంచి ఓటింగ్ గ్రాబ్ చేసుకుంటున్న పర్సను, 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఉండడానికి చాలా గట్టిగా పునాదుల్ని వేసుకుంటున్న పర్సను అలేఖ్య హారిక. సారీ. శాలిని పాటేల్. ఆఫ్‌కోర్స్ ఇద్దరు ఒకేలాగా ఉంటారనుకోండి. సో, శాలిని పాటేల్ కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడానికి అన్ని అర్హతల్ని ఆవిడ క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. దీనికి నిన్న ఆడిన గేమ్‌లో ఆవిడ
నామినేషన్ చేస్తూ నువ్వు వద్దు కెప్టెన్‌గా అనర్హుడివి అని చెప్పడం కోసం ఆర్‌కేకి చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కా వాలిడ్ పాయింట్స్. ఎవరు కూడా డినై చేయలేని పాయింట్స్. ఈవెన్ దో అభిజిత్ కూడా నువ్వు ఒప్పుకోవాల్సింది ఆర్‌కే అని చెప్పిన పాయింట్ ఆ అమ్మాయి చెప్పింది. అంటే అక్కడ సిట్యుయేషన్స్‌ని అక్కడే గ్రాబ్ చేసుకొని, అక్కడే ఒక పాయింట్ దానొక ప్రాపర్ నెరేటివ్ సెట్ చేసి, దానికొక మంచిగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. లాస్ట్ సీజన్‌లో మనం చూసుకుంటే 'తనూజ వర్సెస్ ఆయిషా' ఒక ఎపిసోడ్ జరిగిద్ది. ఫస్ట్ నామినేషన్ ఆయిషా వచ్చినప్పుడు. అక్కడ ఆయిషా బాల్ పట్టుకున్న తర్వాత మిస్ అయితే అక్కడ తనూజ గారికి ఒక పాయింట్ దొరికితే, ఆ పాయింట్ పట్టుకొని తనూజ గారు ఓవరాల్‌గా నామినేషన్‌ని తన సైడ్ తిప్పుకుంటారు. అసలది దొరక్కపోయుండుంటే ఆవిడ దాన్ని గ్రాబ్ చేయకపోయుంటే ఏంట్రా పరిస్థితి అనుకునేలాగుంటదనమాట అలాంటి నామినేషన్. సో, అలాగే అక్కడికక్కడి సిట్యుయేషన్‌ని తను గ్రాబ్ చేసుకొని తను పాయింట్స్ పెట్టిన విధానము, తను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానము, ఆర్‌కేకి గేమ్ అర్థం కావట్లేదని చెప్పి చాలా బాగా మాట్లాడింది. దాని తర్వాత ఆ గేమ్‌లో ఆడేటప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి పెట్టుకొని తను గెలవడం కోసం తను వేసిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా అనిపించాయి. ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఈవెన్ దో 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కూడా అందరిని సాటిస్ఫై చేయలేం. పక్కనున్న కంటెస్టెంట్స్‌ని. ఎవరో ఒక కంటెస్టెంట్ ఎంత క్లోజ్ అయినా గాని ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో హర్ట్ అవుతారు. అలా హర్ట్ అవ్వారు కదా! అవుతున్నాడు కదా! అని చెప్పి మనం తగ్గి ఉండలేం. కాబట్టి ఈ విషయంలో నేనైతే మాత్రం శాలినిని అస్సలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దాని తరువాత కూడా ఆహ్, లీడర్స్ అది స్వాప్ చేసేది బిందు ఇచ్చినప్పుడు కూడా తీసుకెళ్ళి ఝాన్సీ చేతిలో పెట్టడము, అంతకుముందే ఝాన్సీ లీడర్‌గా పనికిరాదని చెప్పడము, నేను చూపిస్తానని ఝాన్సీ చెప్పడము, అయితే చూపిచ్చు అని చెప్పి ఝాన్సీ చేతికివ్వటము. ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి శాలినిలో. బాగా హ్యాండిల్ చేయగలుగుతది సిట్యుయేషన్స్‌ని అని అనిపించాయి. శాలినికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది బయట. శాలిని కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళేదానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. చూడడానికి క్యూట్‌గా ఉంటుంది. కాబట్టి శాలిని కూడా హౌస్‌లోకెళ్ళడానికి ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద పారామీటర్ మీకు హౌస్‌లోకెళ్ళడానికి. ప్రతిసారి క్యూట్ అంటావు, బ్యూటిఫుల్ అంటావు, అందంగా ఉందంటావు అంటే బరాబర్ ఇవి కూడా కావాలి ఖచ్చితంగా. ఇవి కూడా వన్ ఆఫ్ ద పారామీటర్. ఇవి కూడా చూస్తారు. ఇప్పుడు గుడ్ లుకింగ్‌గా ఉన్న పర్సన్‌ని చూస్తారు. కొంచెం కండలున్న పర్సన్‌ని చూస్తారు. ఇయన్నీ 'బిగ్ బాస్' అన్ని పారామీటర్స్‌లో చెక్ చేసుకొని హౌస్‌లోకి పంపిస్తారు. బరాబర్. ఇప్పుడు కూడా అలాగే అన్నమాట. పంపిస్తన్నారు. ఇదనమాట. నెక్స్ట్ 'సృష్టి'. 'సృష్టి' ఓటింగ్ కూడా బానే పడుతుంది. ఇక్కడ 'సృష్టికి' ఆహ్, మేబీ ఓటింగ్‌లో టాప్‌లో లేకపోవచ్చేమో గానీ, బట్ ఇలాంటి ఒక కంటెస్టెంట్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ 'శాలిని', 'సృష్టి' వాళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టినప్పుడు కూడా తక్కువ ఓట్లు పడినా గూడా ఇద్దరికీ కూడా హౌస్‌లో ఉండాలని చెప్పి చాలామంది అనుకునే వాళ్ళున్నారు. ఎందుకంటే ఆ 'సృష్టిలో' ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉంది. తీసుకుంటది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుద్ది. టాస్కులొచ్చినప్పుడు ఆ అమ్మాయి మరి నేను సుకుమారంగా పెరిగాను. నేను ఆ మోడలు ఇది అని కాకుండా ఏ లెవెల్‌కైనా గాని దిగి గేమ్ ఆడగలిగే సత్తా ఆ అమ్మాయిలో ఉంది అని చెప్పి నాకనిపిస్తుంది. అలాగే మాట్లాడుతుంది. చాలా గట్టిగా గూడా మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి ఆ పొగరు కూడా చూపిస్తది. అలాంటి అమ్మాయిలే 'బిగ్ బాస్‌లో' ఉండాలి. కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. హైలీ పాసిబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఓటింగ్‌లో ఝాన్సీ గారున్నారు. యాక్చువల్‌గా ఝాన్సీ గారికి 8,00,000 ఫాలోవర్స్ దగ్గర దగ్గర ఉన్నారండి ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆవిడ మారు మోగిపోతా ఉండాలి ఇప్పుడు ఝాన్సీ గారు. ఓహ్! ధూమ్ ధామ్ ధుస్క్ అని మారు మోగిపోతా ఉండాలి. బట్ ఆవిడ పీఆర్‌ని పెట్టుకోలేదా? లేకుంటే పెట్టుకున్నా గాని ఆవిడ పీఆర్ సైలెంట్‌గా ఉన్నారా అట్ ప్రెజెంట్? బికాస్ ఆఫ్ ఆ రైతు బిడ్డ మళ్ళీ ఇలా అని చెప్పి ట్రోల్ చేస్తారేమో పల్లవి ప్రశాంత్‌ని అడ్డం పెట్టి. ఎందుకొచ్చిన గొడవ? ఇప్పుడు సైలెంట్‌గా ఉందాం. మన పని మనం చేసుకుంటూ ఎళ్దాం. జస్ట్ అఫీషియల్ పోల్స్‌లో మాత్రమే ఓటింగ్ చేసుకుందాం అని చెప్పి మేబీ ఆవిడేమన్నా ఓన్లీ కాన్సంట్రేషన్ ఆవిడ గాని, ఆవిడ పీఆర్ టీమ్ గాని అఫీషియల్ ఓటింగ్‌కి మాత్రమే కన్‌ఫైన్ అయ్యున్నారేమో తెలియదు గానీ, సోషల్ మీడియాలో అయితే ఎక్కువ ఎడిట్‌లు గాని, ఎక్కువ పోస్ట్‌లు గాని కనిపించట్లేదు. అలా కనిపించాలంటే ఎపిసోడ్‌లో కూడా అంత లేదు. బట్ నిన్న ఆవిడ ఒక కెప్టెన్సీ తీసుకున్న తరువాత, ఆవిడ ఆ టీమ్‌ని హ్యాండిల్ చేసిన విధానము, ఒక్కొక్కళ్ళకి ఆవిడ రెస్ట్ ఇచ్చిన విధానము చాలా బాగా అనిపించింది. నిజంగా. సో, ఝాన్సీ గారికి కూడా దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఏ యాంగిల్‌లో చూసుకున్నా గాని ఝాన్సీ గారికి ఛాన్స్ ఉంది. అంటే సృష్టి, ఝాన్సీ ఇలా వాళ్ళిద్దరిలో చూసుకున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఎళ్ళడానికి అలా ఛాన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నవరసాలు మామ, హేమంత్, దీపక్ వీళ్ళ ముగ్గురు. నిన్న సర్ప్రైజ్ చేశాడు హేమంత్. సీరియస్‌లీ షాక్ అయ్యా. హేమంత్‌లో ఈ మాత్రం అసలు ఉంటది అంత అంత స్ట్రెంత్ ఉంటది. ఎండ్యూరెన్స్ టాస్క్ అంత గట్టిగా ఆడగలుగుతాడు హేమంత్. బెండ్ అయిపోయాడు. ఇట్లా బెండ్ అయిపోయి పట్టుకున్నాడు హేమంత్. మామూలుక్కడు కాదు. కాకపోతే ఏంటంటే తెలిసిందే గదా! టాప్ ఒక 5 కంటెస్టెంట్స్ మాత్రమే వెళ్ళగలుగుతారు. ఒక్కటేసారి ఛాన్స్. వారం ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదిక్కడ. ఎపిసోడ్ ప్రూవ్ చేసుకోవాలి. దట్ టూ
ఐదుగురికే ఛాన్స్ కాబట్టి మార్కెట్‌లో ఎవరి పేర్లైతే వినిపిస్తున్నాయో, ఎవరి గురించైతే మాట్లాడుకుంటున్నామో అలాంటి కంటెస్టెంట్స్‌నే బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించడం జరుగుతుంటది కాబట్టి, హేమంత్ అనే పర్సన్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకేమన్నా గాని ట్రై చేస్తే తప్పితే అట్ ప్రెజెంట్ అయితే హేమంత్‌కి హౌస్‌లోకి వెళ్ళే దానికి ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చరణు, హేమంత్ మేబీ ఏజ్‌లో డిఫరెన్స్ ఉండొచ్చేమో గానీ, సో బాడీలో గానీ, కొంచెం ఆ ఫేస్ కట్‌లో గానీ ఇద్దరు చూడడానికి చాలా చిన్న పిల్లలాగే కనిపిస్తా ఉంటారు. సో, కాబట్టి హేమంత్ కంటే చరణ్‌కి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి వెళ్ళడానికి. సో, హేమంత్ కంటే చరణ్‌ని పంపిస్తారు. లేదు అంటే చరణ్‌ని ఆపి హేమంత్‌నైనా పంపియొచ్చు. 99.99% చరణే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, దాని తర్వాత దీపక్. యాక్చువల్‌గా దీపక్‌కి హైట్ అడ్వాంటేజ్. దీపక్ గూడా వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాం గానీ, మాట్లాడేటప్పుడు సో, నిన్న లాక్ చేసిన విధానము ఏదైతే ఉందో మనోడు ఆహ్, హేమంత్‌ని నేను మోటివేట్ చేశాను వాళ్ళందరిని వీక్ అని చెప్పమని చెప్పు వాళ్ళకి వాళ్ళు అని చెప్పి, నేనెందుకు అడుగుతాను అంటే, "నువ్వు అడుగు చెప్పు నేను బరాబర్ బయటికెళ్ళిపోతానని" చెప్పడం. కొంచెం మాట్లాడేటప్పుడు బానే మాట్లాడుతున్నాడు. కాకపోతే గేమ్స్‌లోకొచ్చేసరికి, టాస్క్‌లోకొచ్చేసరికి చిన్నపాటి బ్లఫ్‌లు చేయడం జరుగుతుంది. బట్ నిన్న ఎండ్యూరెన్స్ టాస్క్‌లో మాత్రం గట్టిగానే ఆడాడు. సో, కాబట్టి మనోడికి కూడా ఛాన్స్ ఉందా అంటే, సో, ఛాన్సెస్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్‌లో కనిపిస్తున్నాయి. ఓటింగ్‌లో కూడా చాలా తక్కువ కనిపిస్తున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద పేజెస్‌లో కూడా. సో, ఇలాంటి వాళ్ళు మేబీ అఫీషియల్ ఓటింగ్‌లో గట్టిగా ఉన్నారేమో తెలీదు గానీ, అన్‌అఫీషియల్ పోల్స్‌లో మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి కావాల్సింది అగ్ని పరీక్షలో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కావాల్సింది అఫీషియల్ ఓటింగ్ కాదు. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్‌లో ఒక ఇద్దరు ఆర్ ముగ్గురే పోతారు. అన్‌అఫీషియల్ ఓటింగ్ నుంచి ఎక్కువ మంది పోతారు. నలుగురు పోయినా, ముగ్గురు పోయినా, ఐదుగురు కూడా పోయినా కూడా ఆశ్చర్యపోవలేదు. అన్‌అఫీషియల్ ఓటింగ్ మీన్స్ అంటే జడ్జెస్ త్రూ వెళ్ళడం. మాకు వీళ్ళు నచ్చారు వీళ్ళని పంపించండి అలా చెప్పడం అనమాట. సో, అలాంటి టైంలో మనం ఆఫ్‌లైన్‌లో బాగా హైలైట్ అవ్వాలి. సో, అవన్నీ బిగ్ బాస్ టీమ్ గమనిస్తా ఉంటది. బట్ ఇక్కడ దీపక్‌ది అంత గట్టిగా ఏం కనిపించట్లేదు. వినిపించట్లేదు కూడా. మిథిలేష్. సో, ఈ పర్సన్ కూడా నిన్న ఎండ్యూరెన్స్ టాస్క్‌లో బాగా కనిపించాడు. కాకపోతే మిథిలేష్‌తో నేను మాట్లాడినప్పుడు సో, జనరల్‌గా కొంతమందితోటి వాళ్ళు చెప్తుందేందంటే నార్మల్ వాళ్ళతోటి సో, నా ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ చూస్తున్న, అగ్ని పరీక్ష చూస్తున్న వాళ్ళు వీళ్ళంతా మాట్లాడితే మిథిలేష్‌లో కొంచెం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. కొంచెం మరీ ఓవర్ యాటిట్యూడ్ ఉంది. మరీ నేనే గొప్ప, నేనే తోపు అన్న రేంజ్‌లో మాట్లాడుతున్నాడంటే నేనన్నా అదే కదరా బిగ్ బాస్‌కి కావాల్సింది. ఎవరికి వాళ్ళకి అది ఉంటేనే కదా! కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా! లోపలికెళ్ళినా సర్వైవ్ అయ్యేదనంటే, లేదు మాకెందుకో ఆ యాటిట్యూడ్ నచ్చట్లేదని కొంతమంది అంటున్నారు. ఈవెన్ అమ్మాయిలు గూడా చెప్పారనమాట. బట్ అతనికి అతని ఫిజికల్ స్ట్రెంత్ చాలా ప్లస్. సో, ఇలాంటి పర్సన్ మనకి సెలబ్రిటీస్ త్రూ దొరక్కపోతే ఇతన్ని గూడా హౌస్‌లోకి పంపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇతనితోటి రోహిత్‌ని మనం కంపేర్ చేసామనుకోండి. సో, ఇతను ఫిజికల్‌గా చూడడానికి ఇతని బాడీ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ గుడ్. బట్ రోహిత్ బల్క్‌గా ఉన్నా కూడా స్ట్రెంత్ ఉంది రోహిత్‌కి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మెంటల్ స్ట్రెంత్ కూడా కావాలి అని అనిపిస్తుంది. సో, ఎక్కడో సమ్‌వేర్ మనోడి మెంటల్ స్ట్రెంత్ ఎక్కడో కొంచెం డౌన్ ఉంటదేమో, అంత కాన్ఫిడెంట్‌గా ఉండట్లేదేమో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ సో, కాన్ఫిడెంట్ లేక ఓవర్ కాన్ఫిడెన్స్ బలవంతంగా చూపిస్తున్నాడేమో అన్న థాట్‌లో కూడా వెళ్ళాల్సొస్తది. ఎందుకంటే ఆ రోజు ఏదైతే ఆ హ్యాండ్ రెజ్లింగ్ ఓడిపోయినప్పుడు నేను షాక్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడి దగ్గర నుంచి. సో, ఆ చిన్నపాటి ఆ బుద్ధి బలం కూడా కావాలి కండబలంతో పాటు. సినిమా 'సింహాద్రి' సినిమాలో ఉంటారు. భాషా సినిమా ఉంటది రజనీకాంత్‌ది. నాడి, కండ, నరాలు బలంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా కొట్టగలుగుతారు. అంటాడు చూసారా? ఆరితేరిపోయిన వాళ్ళు కొట్లాటల్లో అని. సో, ఆ మైండ్ సెట్ కావాలి. సో, దానికి చెయ్యాలంటే డక్కా ముక్కీలు గట్టిగా తినుండాల. అన్నీ చూసుండాల. ఆ మైండ్ సెట్ రావాలి అంటే. సో, అక్కడే సమ్‌వేర్ మిస్ అయిందేమో అని అనిపిస్తా ఉంది. సో, రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆహ్, బాగి ఎలిమినేటెడ్ అయిపోయారు. సో, గాయత్రి గారు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ప్రియా గారున్నారు. సో, అపూర్వ గారున్నారు. ఈ ప్రియా గారు, అపూర్వ గారు. సో, వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఛాన్స్ ఉందా అంటే, సో, ప్రియా గారికి 99.99% ప్రియా గారికి ఛాన్స్ లేదు. అండ్ అసలు ప్రియా గారు ఏ పాయింట్‌లోనూ అంత కరెక్ట్‌గా అనిపించట్లేదు నాకు. ఎక్కడ కూడా ఈవిడ 'బిగ్ బాస్' హౌస్‌లో బరాబర్ సెట్ అయితది అని. ఎందుకంటే ఆవిడ షీ ఈస్ రెడీ టు ఫైట్. కావాలని ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటుందావిడ. ఆర్గ్యుమెంట్‌ల కోసం వెయిట్ చేస్తుంది. రా, రా, రా బాలిక రా అన్నట్టు ఆవిడ ఆర్గ్యుమెంట్స్ కోసం ఎదురు చూస్తుంది తప్పితే, సిట్యుయేషన్‌ని క్రియేట్ చేయాలని కూడా ట్రై చేస్తుందావిడ. ప్రతిసారి ఇంకా ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే. ప్రతిసారి మనం ఇంకా హైలైట్ చేయాల్సిందే. అంతే. దాంట్లో ఒక్కొక్కసారి వాలిడ్ పాయింట్ ఉంటుంది. ఒక్కసారి వాలిడ్ పాయింట్ ఉండట్లేదు. బట్ అరుపులు ఎక్కువైపోతా ఉన్నాయి ఆవిడది. సో, 'బిగ్ బాస్' హౌస్‌లో ఇలాంటి పర్సన్‌ని ఎక్కువ రోజులు చూడటం, వినడం కష్టమే. ఎందుకంటే లాస్ట్ సీజన్ మనం చూసాం. కామనర్స్ లోపలికెళ్ళిన తర్వాత పెద్ద పెద్దగా అరవటాలు, చేయటాలు. సో, వీళ్ళందరూ స్టార్టింగ్‌లోనే బ్యాడ్ అయిపోయారు. ఆహ్, ప్రియా గాని, శ్రీజ గాని వీళ్ళందరూ. శ్రీజ మారుతుంది మంచిగా అనుకున్న టైంలో ఆమెను బయటికి పంపించేసారు. ఆఫ్‌కోర్స్ మనం ఏం చేయలేం దానికి.
సో, ఇలాగుంటదనమాట. సో, ఈవిడ సెట్ కాదు. అపూర్వ గారి దగ్గర పాయింట్ ఉంటది. కాకపోతే ఈవిడేందంటే టాస్కుల్లో చాలా వీక్ ఉంటున్నారు ఈవిడ. టాస్కుల్లో ఈవిడ చాలా ప్రూవ్ చేసుకోవాల్సిన పర్సన్ ఈవిడ. మిగిలిన అమ్మాయిలు ఎవరైతే హౌస్‌లోకి వెళ్ళడానికి గట్టిగా ఉన్నారో శాలిని, సృష్టి, ఝాన్సీ, రాజ్‌కుమారి ఈ నలుగురు టాస్కులు బీభత్సంగా ఆడుతున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళు 110% ఎఫర్ట్ పెడుతున్నారు. ఈవిడ దగ్గర ఎఫర్ట్ పెట్టట్లేదు. ఎక్స్‌క్యూజెస్ చెప్తుంది. నిన్న మనోడు చెప్పినట్టుగా ఎక్స్‌క్యూజెస్ చెప్తుంది ఈవిడ. సో, ఆ ఎఫర్ట్స్ కనిపించట్లేదు. ఆ ఎఫర్ట్స్ కనిపించాలి. మాటలైతే మాత్రం చాలా గట్టిగానే మాట్లాడుతుంది. కౌంటర్‌లు ఇస్తుంది. ఆన్ పాయింట్ మాట్లాడుతుంది. కాకపోతే ఏందంటే ఒక్కొక్కసారి నాకు అది నచ్చట్లేదు, ఇది నచ్చట్లేదు. ఈ ఎక్స్‌క్యూజెస్ అనేవి అంత వర్కౌట్ కావు. టాస్కుల్లో 100% ఇవ్వాలి. సో, అప్పుడే గదా అమ్మాయిల్ని కూడా హౌస్‌లో చూసేది జనాలు. ఈవిడ ఉండాలి అని అనుకునేది. ఊరికనే మాటల వల్ల ఉపయోగం కాదు. మాటలతో పాటు చేతలు గూడా ఉండాలి. సో, ఈవిడ దగ్గర అదొక్కటే మిస్ అవుతా ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్ ఈవిడ మార్చుకోగలిగితే ఈ కమింగ్ ఎపిసోడ్స్‌లో టఫ్ ఫైట్ ఇచ్చుద్ది హౌస్‌లోకి వెళ్ళడం కోసం అని చెప్పి. ఎందుకంటే ఒక ముగ్గురు అబ్బాయిలు కన్ఫర్మ్ కనిపిస్తున్నారు. అమను, చరణ్, రోహిత్. ఈ ముగ్గురిలో ఇంకా 110% అంటే రోహిత్, ఆహ్, అమన్. సో, వీళ్ళిద్దరు కన్ఫర్మ్ కనిపిస్తా ఉన్నారు. దాని తర్వాత చరణ్ గూడా ఉన్నాడనమాట. ఇలా ముగ్గురు. అమ్మాయిల్లోకొచ్చేసరికి నాకు ఎట్ ప్రెజెంట్ రాజకుమారి, శాలిని కనిపిస్తా ఉన్నారు. సో, ఇంకా మిగిలిన ఇంకొక ప్లేస్ ఎవరికైనా ఉంది అంటే ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు అనుకుంటున్నప్పుడు నేను యాక్చువల్‌గా నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు అనుకున్నా. బట్ అగైన్ అబ్బాయిలు కొంచెం కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ అమ్మాయిలేంటంటే మిస్ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే ఆవిడ బాగా ఎలిమినేట్ అయిపోయారు. ఈ నలుగురు అమ్మాయిల్లో ఆ ఫైటింగ్ స్పిరిటు వాళ్ళు ఈ ఈ యాంగిల్ చూపిస్తున్నారు తప్పితే ఇంకొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ చూపెట్టాలేమో అనిపిస్తుంది. సో, వీళ్ళు ఇలాంటివి కూడా చేయగలిగితే కొంచెం గట్టిగా వీళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళ నలుగురిలో ఎవరికో ఒకరికి. సో, దాంట్లో మన ఝాన్సీ గారు ఇంకొంచెం గట్టిగా ఆడాలి. వాయిస్ ఔట్ చేయాలి. మన శాలిని చెప్పినట్టుగా చాలా గట్టిగా వాయిస్ ఔట్ చేయాలి. వాయిస్ ఔట్ చేస్తేనే శాలిని గారికి ఛాన్సెస్ ఉంటాయి. సారీ శాలిని అంటున్నా. ఝాన్సీ గారికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ రైతు, ఈ ఫార్మరు సో, ఇలాంటి యాస్పెక్ట్స్‌లో తీసుకుంటారు అంటే, అలాంటి యాస్పెక్ట్‌లో తీసుకోవడానికి ఆల్రెడీ రాజ్‌కుమారి గారు ఒకరున్నారు. వాళ్ళు అనుకున్నా కూడా ఇప్పుడు బాగా ఆడుతున్నా కూడా బట్ ఆ గ్రౌండ్స్‌లోనే ఆవిడని తీసుకుంటారు డెఫినైట్‌లీ. వాళ్ళ సెలక్షన్ స్ట్రక్చర్‌లో అలాగే ఉంటది. సో, ఇప్పుడు ఝాన్సీ గారు షుడ్ డూ సంథింగ్ కమింగ్ ఎపిసోడ్స్‌లో. అప్పుడు మాత్రమే ఝాన్సీ గారికి ఛాన్స్ ఉంటదనమాట. సో, ఇది మన ఒపీనియను. మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేశారనేది కూడా కామెంట్ చేయండి హాట్‌స్టార్‌లో. అలాగే ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ మీ కాళ్ళకి దండం పెడతా. మీ కాళ్ళు పట్టుకుంటారు. అయ్యా! ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్ కూడా ఫాలో అవ్వండి. ఛానెల్ కొట్టండబ్బా అంతే. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోయినా పర్లేదు. అక్కడ ఫాలో అవ్వండి. ఓట్లేయడానికైనా ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం కూడా గుర్తించాలి గదా! మనల్ని. ఈ పీఆర్ టీమ్‌లు ఇంకా మనల్ని ఇంకా గుర్తించలా. పీఆర్ టీమ్‌లు మనల్ని గుర్తించారనుకోండి మన దాంట్లో కూడా ఫాలోవర్లు పెరుగుతారు. పీఆర్ టీమ్‌లు ఇంకా మనల్ని గుర్తించలా. మన ఛానెల్‌లో ఓటింగ్ జరుగుతుంది అన్న సంగతి. అది కూడా గుర్తించారనుకోండి ఖచ్చితంగా మన ఛానెల్ కూడా ఫాలో అవుతారు. మనకు తెలిసిన పీఆర్‌లు ఇంకా ఎవరు కాంటాక్ట్ అయినట్టు లేరు. లేకుంటే మనకు తెలిసిన పీఆర్‌లు ఎవరైనా కాంటాక్ట్ అంటే ఈ కంటెస్టెంట్స్‌లో డెఫినైట్‌లీ మన ఛానెల్‌కి కూడా ఫాలోవర్స్ పెరిగేవాళ్ళు. బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌కి. ఇంకా తెలిసినట్టు లేదు. సో, ప్లీజ్ మీరు ఫాలో అవ్వండి. మన ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌ని నేను పిన్ చేసుంటాను. అండెల్ జై హింద్.